హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ నుండి గత ఏపీపీఎస్సి పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా 1వ ప్రశ్న, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్ర రాష్ట్రముల మధ్య వనరుల పంపిణీకి ప్రధాన మార్గము ఈ క్రింది వానిలో ఏదో తెలుపగలరు. ఈ క్రింది వానిలో ఏది అనేది తెలుపగలరు. కేంద్ర రాష్ట్రముల మధ్య వనరుల పంపిణీకి ప్రధాన మార్గము ఏంటి అంటే ఆన్సర్ పన్నుల పంపిణీ. నెక్స్ట్ 2వ ప్రశ్న, ఏ రాజకీయ సంస్థను గొప్ప ప్రాచీన పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేర్కొంటారో ఈ క్రింది వాటిలో గుర్తించము. ఆన్సర్ రిపబ్లిక్ పార్టీ. మూడవ ప్రశ్న, ఈ క్రింది వానిలో అమెరికా సంయుక్త రాష్ట్రములలోని ప్రజాస్వామిక పార్టీ యొక్క చిహ్నమును గుర్తించుము. చూడండి, మూడవ ప్రశ్న, ఈ క్రింది వానిలో అమెరికా సంయుక్త రాష్ట్రంలోని అదే యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు, దాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు అని కూడా పిలుస్తారు. ప్రజాస్వామిక పార్టీ డెమోక్రటిక్ పార్టీ యొక్క చిహ్నమును గుర్తించుము. ఆన్సర్ గాడిద. నెక్స్ట్ 4వ ప్రశ్న, పూంచ్ కమిషన్కు సంబంధించి తప్పు సమాధానంను గుర్తించము. చూడండి, సరైన సమాధానాలు మనకు తెలిస్తే ఆటోమేటిక్గా తప్పు సమాధానం అనేది ఐడెంటిఫై అవుతుంది. మదన్ మోహన్ పూంచ్ కమిషన్కు సంబంధించి చూద్దాం. 1వ ఆప్షన్ చూడండి, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల అధ్యయనం కొరకు యూపీఏ ప్రభుత్వం ఈ పూంచ్ కమిషన్ ఏర్పాటు చేసినది. కరెక్టే. నెక్స్ట్, గవర్నర్ నామినీ పదవి బాధ్యతలు స్వీకరించే ముందు కనీసం 2 సంవత్సరాల నుండి క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొని ఉండరాదు. అది కూడా కరెక్టే. నెక్స్ట్, ఆర్టికల్ 355 మరియు 356లను సవరించే అవసరం లేదు అని కమిషన్ చెప్పింది. చూడండి, ఈ పాయింట్ చెప్పలేదు కమిషన్. 355 మరియు 56ను సవరించే అవసరం లేదు అని చెప్పి చెప్పలేదు, సవరించాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. అదే అక్కడ దాని అర్థం. నెక్స్ట్ 4వ ఆప్షన్, గవర్నర్లను ఏకపక్షంగా తొలగించడానికి కమిషన్ విమర్శించింది. అది కరెక్ట్. 356 అనేది బిఆర్ అంబేద్కర్ గారు డెత్ ఆర్టికల్గా ప్రకటించడం జరిగినది. అది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో 356ను అది ఒక అవకాశంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది కనుక అది సవరించే అవసరం లేదు అని చెప్పలేదు కమిషన్. సో ఆన్సర్ ఏంటంటే 3వ ఆప్షన్ అక్కడ. నెక్స్ట్ 5వ ప్రశ్న, 1కి 3 మంది రాజ్యసభ సభ్యులు ఈ క్రింద పేర్కొనబడిన వానిలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పదవి విరమణ చేయుదురు? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంటే 1/3 మంది సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు. చూడండి, 1/3 మెంబర్ సభ్యులు ఎవ్రీ 2 ఇయర్స్కు పదవి విరమణ చేస్తారు. అట్ ద సేమ్ టైం 1/3 మెంబర్ సభ్యులు నామినేట్ కాబడతారు. అది అక్కడ ఎన్నిక కాబడతారు. నామినేట్ అనేది చూడండి, మనకి నామినేటెడ్ సభ్యులు, ఎలక్టెడ్ సభ్యులు. ఉదాహరణకు మనకు రాష్ట్రపతిచే 12 మంది నామినేట్ కాబడతారు మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్కు. సో వారు నామినేట్ కాబడిన వారు. ఎన్నిక కాబడిన వారు అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నిక జరిపి ఎన్నిక కాబడిన వారిని మనకు ఎలక్టెడ్ సభ్యులు అంటారు. ఉదాహరణకు లోక్సభ సభ్యులు అయితే డైరెక్ట్గా నేరుగా లోక్సభ సభ్యులు అందరూ కూడా నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడతారు. అదే రాజ్యసభ సభ్యులు అయితే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల చేత మనకు ఎన్నిక కాబడతారు.
నెక్స్ట్ 6వ ప్రశ్న, ఈ క్రింది పేర్కొనబడిన ఏ బిల్లును భారత రాష్ట్రపతి తిప్పి పంపుట కానీ ఆమోదం నిర్ణయించకపోవడం కానీ చేయలేరు? ఏ రకమైన బిల్లును భారత రాష్ట్రపతి తిరిగి సభలకు పంపించడం కానీ ఆమోదం నిర్ణయించకపోవడం కానీ ఆమోదం తెలపకపోవడం కానీ చేయలేరు? ఇంపార్టెంట్ ప్రశ్న చూడండి. మనీ బిల్, ద్రవ్య బిల్ని అలా పునఃపరిశీలనకు పంపించే అవకాశం లేనటువంటి బిల్లు అని చెప్పి మనకు ప్రశ్న. సో ఏ రకమైన బిల్ అంటే మనీ బిల్. నెక్స్ట్ 7వ ప్రశ్న, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సాయుధ దళాల ప్రాథమిక హక్కుల పరిమితులను విధిస్తుంది? చూడండి, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సాయుధ దళాల ప్రాథమిక హక్కులపై పరిమితులను విధిస్తుంది? ఆర్టికల్ 33. ఆర్టికల్ 19 అయితే మనకు రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 21 అయితే జీవించే స్వేచ్ఛ హక్కు అంటాం. 25 మత స్వాతంత్ర హక్కుకు రిలేటెడ్గా వచ్చే హక్కు. సో మనకు సాయుధ దళాల ప్రాథమిక హక్కులపై పరిమితులను విధించే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 33. నెక్స్ట్ 8వ ప్రశ్న, నీతి ఆయోగ్ స్థాపించడం వెనుక గల మార్గదర్శక సిద్ధాంతం ఏమిటి? నీతి ఆయోగ్ స్థాపించడం వెనుక గల మార్గదర్శక సిద్ధాంతం ఏంటి అంటే చూడండి, కొలాటరల్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, కంపల్సివ్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం. ఆన్సర్ చూడండి, కోఆపరేటివ్ ఫెడరలిజం. సహకార సమాఖ్య అని చెప్పి మనం చెప్తాం. సో కోఆపరేటివ్ ఫెడరలిజం. నెక్స్ట్ 9వ ప్రశ్న, రాజ్యాంగంలోని 21 ఏ అధికరణ ప్రకారము రాజ్యము చేసే చట్టంలోని పద్ధతిని అనుసరించి పిల్లలకు ఈ క్రింది వయసుల మధ్య తప్పనిసరిగా విద్యను అందించాలి? రాజ్యాంగంలోని 21 ఏ అధికరణ ప్రకారము రాజ్యం చేసే చట్టంలోని పద్ధతిని అనుసరించి పిల్లలకు ఈ క్రింది వయసుల మధ్య తప్పనిసరిగా విద్యను అందించాలి? 6 నుండి 14 సంవత్సరాల వయసు మధ్య. నెక్స్ట్ 10వ ప్రశ్న, రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ ప్రకారము ఢిల్లీ ఒక కేంద్రపాలిత ప్రాంతము. నెక్స్ట్ 11వ ప్రశ్న, నేరమయ రాజకీయాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏర్పరిచిన కమిటీ. నేరమయ రాజకీయాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏర్పరిచిన కమిటీ పేరు ఏమిటంటే వారా కమిటీ. నెక్స్ట్ 12వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏది రిట్ కాదో గుర్తించండి? చూడండి, సెర్ష్యూరరీ రిట్టే, మాండమస్ రిట్టే, కో వారెంటో రిట్టే. ఈ క్విడ్ వారెంట్ అనేది మనకు రిట్ కాదు. ఆన్సర్ 2 ఇక్కడ. యాక్చువల్గా మనకు హెబియస్ కార్పస్, మాండమస్, సెర్ష్యూరరీ, ప్రొహిబిషన్, కోవారెంటో ఈ 4 రకాల మనకు రిట్లు అనేవి ఉన్నాయి. రిట్లు చూసినట్లయితే చూడండి, హెబియస్ కార్పస్ అనగా హ్యావ్ ద బాడీ అని పిలుస్తాం. మాండమస్ అంటే ఒక ప్రభుత్వ అధికారి తన యొక్క విధిని నిర్వర్తించమని తెలియజేసే దానినే ఏమంటామంటే మాండమస్. డూ యువర్ డ్యూటీ, సింపుల్ గా చెప్పాలంటే డూ యువర్ డ్యూటీ అని చెప్తాం. నెక్స్ట్ సెర్ష్యూరరీ అంటే ట్రాన్స్ఫర్, అంటే క్రింది స్థాయి నుండి ఒక రకమైన ఏదైనా ఒక కేసును పై స్థాయికి ట్రాన్స్ఫర్ చేయమని కోరడాన్ని సెర్ష్యూరరీ అంటారు. ప్రొహిబిషన్ అంటే క్రింది స్థాయిలో ఉండే కోర్టు తన పరిధిని మించి విచారణ చేసినప్పుడు పై స్థాయిలో ఉండే కోర్టు నిలుపుదల చేయమని చెప్పడం జరుగుతుంది. దాన్నే ప్రొహిబిషన్ అని పిలుస్తాం. కోవారెంటో అనగా క్రింది స్థాయిలో ఉండే కోర్టు ఆ యొక్క కేసును తన పరిధిని మించి విచారణ చేసినప్పుడు పై స్థాయిలో ఉండే కోర్టు వాట్ ఈజ్ యువర్ అథారిటీ, ఏ అధికారంతో మీరు ఆ యొక్క విచారణ చేశారని చెప్పి పై స్థాయిలో ఉండే కోర్టు అడగడం జరుగుతుంది.
ఇవే మనకు 4 రిట్లు చూడండి. హెబియస్ కార్పస్, హ్యావ్ ద బాడీ, మాండమస్, డూ యువర్ డ్యూటీ, సెర్చ్యూరీ ట్రాన్స్ఫర్, ప్రొహిబిషన్ నిలుపుదల చేయమని చెప్పడం, కోవరెంటో వాట్ ఈస్ యువర్ అథారిటీ అని అడగడం. ఇవి అదేవిధంగా ఇందాక చూడండి, రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అని చెప్పి మనం లోక్సభ సభ్యులు అయితే నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడతారు, రాజ్యసభ సభ్యులు పరోక్షంగా ఎన్నుకోబడతారు అని ఆల్ స్టేట్ ఎమ్మెల్యేస్ అని చెప్పాను. అదేవిధంగా ఆ రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారని చెప్పి మనకు అడిగారంటే, ఆ రాష్ట్రపతిని చూడండి, రాష్ట్రపతి ఎన్నికలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే ఆల్ స్టేట్ ఎమ్మెల్యేస్ మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్, ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్. నామినేటెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ అనేవారు ఉండరు. అలా అడిగేటప్పుడు అది కూడా చూడండి. నెక్స్ట్ చూడండి, 11వ ప్రశ్న, నేరమయ రాజకీయాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏర్పరిచిన కమిటీ ఏది అంటే వారా కమిటీ. ఇంపార్టెంట్. నెక్స్ట్ 13వ ప్రశ్న, రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల సంఖ్యపై పరిమితిని ఎవరు నిర్ణయిస్తారు? చూడండి, ఒక మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య అనేది మనకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో 15% కంటే మించరాదు. మనకి రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడైనా పార్లమెంట్లో కానీ రాష్ట్ర సభల్లో కానీ మంత్రుల సంఖ్య అనేది 15% కంటే మించి ఉండరాదు. అయితే రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రుల సంఖ్యపై పరిమితిని ఎవరు నిర్ణయిస్తారు అంటే చూడండి, ఆన్సర్ రాజ్యాంగం. మనకు కాన్స్టిట్యూషనల్ ఏ విధమైన మనకు చెప్పబడి ఉందో అది ఇక్కడ. ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకరు, గవర్నర్ వీరెవరికి ఉండదు. కాన్స్టిట్యూషన్ ప్రకారమే మనకు ఏదైతే 15%కి మించి ఉండకూడదు దాన్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 14వ ప్రశ్న, రాజ్యాంగంలోని 279 అధికరణ అమలులోకి వచ్చిన తర్వాత ఎంత సమయం లోపల జిఎస్టి కౌన్సిల్ ఏర్పాటు చేయాలి? రాజ్యాంగంలోని 279 అధికరణ అమలులోకి వచ్చిన తర్వాత ఎంత సమయం లోపల జిఎస్టి కౌన్సిల్ ఏర్పాటు చేయాలి? 60 రోజుల లోపల. చూడండి, 60 రోజుల లోపల. నెక్స్ట్ 15వ ప్రశ్న, పార్లమెంట్లో నక్షత్రపు గుర్తుగల ప్రశ్న అంటే ఏమిటి? చూడండి, స్టార్డ్ ప్రశ్న, అన్స్టార్డ్, ఇటువంటి మనకు ఈ ప్రశ్నలు జీరో అవర్ అని ఇలాంటి కొన్ని టెర్మినాలజీ ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో మనం చూసినట్లయితే 15వ ప్రశ్న చూడండి, పార్లమెంట్లో నక్షత్రపు గుర్తుగల ప్రశ్న అంటే ఏమిటి? దీనికి ఏ రకమైన సమాధానం ఇస్తారు? లిఖితపూర్వక సమాధానం ఇస్తారా లేదా ఓరల్గా సమాధానం చెప్తారా ఏంటి అని చెప్పి మనకు అడగడం జరిగింది. చూడండి, మౌఖిక సమాధానం అవసరమైన ప్రశ్న ఇది. మౌఖిక సమాధానం అవసరమైన ప్రశ్న. చూడండి, ఇక్కడ అడిగారు, ఆప్షన్లు ఇచ్చారు. ముఖ్యమైన ప్రశ్న, వ్రాతపూర్వకమైన సమాధానం అవసరమైన ప్రశ్న, అనుబంధ ప్రశ్నలు లేని ప్రశ్న. అలా నక్షత్రపు గుర్తుగల ప్రశ్న అంటే ఏమిటంటే మౌఖిక సమాధానం అవసరమైన ప్రశ్ననే స్టార్డ్ క్వశ్చన్ అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 16వ ప్రశ్న, కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే ఉండే కమిటీ ఏది? ఎస్టిమేట్స్ కమిటీ, అంచనాల కమిటీ. నెక్స్ట్ 17వ ప్రశ్న, భారత ఎన్నికల సంఘానికి సంబంధించి క్రింది వాణిలో తప్పు సమాధానం గుర్తించుము. చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఎన్నికల సంఘం సభ్యులు ప్రధాన ఎన్నికల అధికారితో సమాన అధికారాలు లేవు. ఎన్నికల సంఘం సభ్యులకు ప్రధాన ఎన్నికల అధికారితో సమానమైన అధికారాలు లేవు. చూడండి, తప్పు సమాధానం అంటే ఇదే. ఎన్నికల సంఘం అనేది మనకు 1990కి ముందు ఏకసభ్య సంఘంగా ఉండేది, తర్వాత త్రిసభ్య సంఘంగా ఉంది. సో ఎన్నికల సంఘం సభ్యులకు ప్రధాన ఎన్నికల అధికారితో సమానమైన అధికారాలు కలిగి ఉంటారు. సో ఆన్సర్ తప్పు ఏదంటే ఇదే మనకు 1వదే. మిగిలిన ఆప్షన్లు ఒకసారి చూద్దాం. ఎన్నికలకు సంబంధించిన అన్ని వివాదాలను ఎన్నికల సంఘమే నిర్ణయం చెప్తుంది. కరెక్టే. భారత ఎన్నికల సంఘానికి రాజ్యాంగ హోదా కలదు. కరెక్టే. కాన్స్టిట్యూషనల్ బాడీయే మనకు ఎలక్షన్ కమిషన్ అనేది 324 ఆర్టికల్.
అన్ని సందర్భాలలో ఓటర్ల జాబితా సిద్ధంగా ఉంచడం ఎన్నికల సంఘం యొక్క బాధ్యత. కరెక్టే. సో ఈ 3 కూడా మనకు సరైనవి. అయితే తప్పు సమాధానం అడిగాడు కాబట్టి ఇది తప్పు సమాధానం, కానీ ఆన్సర్ మాత్రం ఇది, ఒకటో ఆప్షన్. నెక్స్ట్ 18వ ప్రశ్న, కాకా కాలేకర్ సంఘం అనగా ఏమిటి? మొదటి వెనుకబడిన తరగతుల సంఘం. కరెక్ట్. 19వ ప్రశ్న, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లోనూ అంబేద్కర్ మృతప్రాయంగా పేర్కొన్నారు? మృత ఆర్టికల్గా, డెత్ ఆర్టికల్గా ఏ ఆర్టికల్ను పేర్కొన్నారు? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 356 ఆర్టికల్. 20వ ప్రశ్న, ప్రతి సంవత్సరం జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవంగా జరపడానికి కారణం ఏది? ఇది మన అందరికీ తెలిసిందే, మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన రోజు. కరెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేస్తున్న వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.